లూకాసు వార్త 2వ అధ్యాయము కొద్ది మాటలు చూద్దాం. 6వ వచనం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కనుక కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిదురని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవాధిపతి నాయన, ఈ రాత్రి ప్రభా చదవబడిన లేఖన భాగంలోంచి మాకు కావాల్సిన ప్రతి ఒక్క మాట దయచేసి మా హృదయాల్ని సంధించి మాకు ఏది కావాలో అది మాకు అనుగ్రహించమని, వినగల చెవులు గ్రహించగల హృదయం మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవం కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? ఆమేన్. మరి కొన్ని మాటలు మనం ఇక్కడ చూద్దాం. జనరల్గా అందరూ చేసే పొరపాటు ఏంటంటే బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బైబిల్లో ప్రతి మాట విలువైనది, ప్రతి మాట గొప్పది, ప్రతి మాట అది దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఒకసారి మనం అక్కడ మాట చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనంలో, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి. ఈ మాట జాగ్రత్త జ్ఞాపం చేసుకుందాం. ప్రతి ఒక్కరం ధ్యాస ఇక్కడ ఉంచుదాం. కొద్దిసేపు ప్రతి ఒక్కరం ధ్యాస ఇక్కడ ఉంచుదాం. మీకు అందరికీ తెలుసు ఎలాగ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి దాన్ని మనం పట్టించుకునేది కాదు. ఒక్కసారి అక్కడ మాట చూద్దాం. తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. మనం కరెక్ట్గా మాట్లాడితే యేసుక్రీస్తు భూమి మీదకి రావటానికి ఏ ఇంట్లో స్థలం లేదు, ఏ చర్చిలో స్థలం లేదు, ఏ సత్రంలో స్థలం లేదు. కరెక్ట్గా మాట్లాడితే హోటల్లో కూడా స్థలం లేదు ఆయనకి పుట్టడానికి. అయితే దేవుడు ఎక్కడికి రావాలో ఆయన ఎంచుకొని అక్కడికి వస్తాడు. నిజమేనా? మరి గమనించినట్లయితే ఎక్కడైనా ఆయనకి స్థలం ఇచ్చారా అంటే బైబిల్ అంటే ఆయనకి ఎక్కడా స్థలం ఇవ్వాల. కరెక్ట్గా గమనిస్తే ఈ రోజు కూడా అలాగే ఉన్నది. ఈ భూమి మీద జరిగే పండుగలన్నింటిలోంచి క్రీస్తుని ఎప్పుడో తీసేశారు. ఈరోజు లోకమంతా మనం చూస్తున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే ఇంటి బయట స్టార్లు పెడతా ఉన్నారా లేదా? నిజమేనా కాదా? నేను అడుగుతున్నాను, ఇంటి బయట స్టార్లో క్రీస్తు ఉంటాడా, ఇంట్లో ఉన్న నీ లోపల క్రీస్తు ఉంటాడా? కానీ మనం ఏం చేస్తాం, బయట స్టార్ను పెట్టి మనం బయట స్టార్ పెట్టాం కాబట్టి మనం క్రైస్తవులు అనుకుంటున్నాం. కాదండి, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఉంటే నువ్వు క్రైస్తవుడు కావు. క్రీస్తు చెప్పినట్టుగా ఉంటే నువ్వు క్రైస్తవుడివి. క్రీస్తుని వెంబడించే వాళ్ళు క్రైస్తవులు. నీకు నచ్చినట్టుగా నువ్వు క్రీస్తుని వెంబడిస్తే క్రైస్తవుడు కావు. అందుకని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయంలో మొదటి మాట చెప్పండి ఏమంటున్నాడో. అందుకే బైబిల్ చెప్తున్నారు మీరు. నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అక్కడ చూడండి, వేరే వాళ్ళతో పోలి నడుచుకోమంటల్లా. నేను క్రీస్తుని వెంబడించినట్టుగా మీరు కూడా క్రీస్తుని వెంబడించనంటున్నా. నన్ను వెంబడించమంటల్లా, నేను వెంబడించినట్టుగా మీరు కూడా ఆయన వెంబడించనంటున్నాడు. మరి నిజమైన క్రైస్తవులు అంటే ఎవరిని వెంబడించేవాళ్ళు? వినపడలేదండి? మనం ఎవరిని వెంబడిస్తున్నాం? గమనించండి. ప్రతి సంఘం ఏం చేస్తుంటే పక్క సంఘాన్ని వెంబడిస్తుంది. ప్రతి భాషగారు పక్క భాషగారు వెంబడిస్తారు. ప్రతి విశ్వాసి పక్క విశ్వాసిని వెంబడిస్తారు. అయితే మనం అందరం ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని వెంబడించావో నువ్వు పొరపాటు పడవు, నువ్వు తప్పులో పడవు, నువ్వు అపరాధంలో పడవు, పాపంలో పడవు, ఇబ్బందులు పడవు, శోధనలో పడవు, బాధలో ఉండిపోవు. నీ జీవితం పాపంలో ముగిసిపోదు. కారణం ఏంటంటే నువ్వు క్రీస్తుని వెంబడించావంటే సత్యముని వెంబడిస్తున్నావు. నువ్వు క్రీస్తుని వెంబడించావంటే జీవముని వెంబడిస్తున్నావు. నువ్వు క్రీస్తుని వెంబడించావంటే పరలోక మార్గమును వెంబడిస్తున్నావు. కాబట్టి నువ్వు పడిపోయే అవకాశమే లేదు, నువ్వు జారిపోయే అవకాశమే లేదు, పాతాళ పోయే అవకాశమే లేదు, నువ్వు నశించిపోయే అవకాశమే లేదు. కారణం ఏంటంటే నువ్వు వెంబడిస్తున్నది క్రీస్తుని.
జీవం కలిగిన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, పరలోక మార్గాన్ని. Praise the Lord. కాబట్టి ఈరోజు మనం ఎవరిని వెంబడిద్దాం? కొంచెం గట్టిగా. రైట్. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఈ రోజు నువ్వు క్రీస్తుని వెంబడించాలంటే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? యోహాను సువార్త 1 వచనం. మళ్ళా బైబిల్ చూస్తున్నారు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడొద్దుండును, వాక్యమే దేవుడే ఉండును. ఇప్పుడు క్రీస్తు అంటే ఎవరు? దేవుడు అంటే వాక్యము. ఇప్పుడు నువ్వు క్రీస్తుని ఎలా వెంబడించాలి? నువ్వు వాక్యాన్ని వెంబడించాలి. ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? నీ చేతిలో ఉన్నది. అయితే నీ చేతిలో వాక్యం ఉండటం వల్ల నీకేం ప్రయోజనం లేదు. నీ ఇంట్లో బైబిల్ ఉండటం వల్ల నీకు ప్రయోజనం లేదు. నీ చేతిలో బైబిల్ ఉండటం వల్ల ప్రయోజనం లేదు. రాత్రిపూట నీకు భయం వచ్చినప్పుడు దిండి కింద బైబిల్ పెట్టుకోవటం వల్ల ప్రయోజనము లేదు. మరి బైబిల్ దేనికి ఉన్నది? ఈ బైబిల్లో ఏమున్నదో అది నీ లోపలికి వస్తే అది వాక్యము. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు నీ లోపలికి వస్తే అది నిజమైన క్రిస్మస్. ఏమా? రెండోది, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? చాలా మంది యేసుక్రీస్తు బర్త్డే అంటున్నారు. క్రిస్మస్ అంటే తెలుసా? 2 పదాల కలయిక, క్రైస్ట్ మాస్. మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించిన క్రిస్మస్. ఇప్పుడు మనమందరం ఏం చేశారు? నిన్నేం చేశారు? మొన్న 5 రోజులు ఏం చేశారు? అంటే మనకి ఎన్ని ఉన్నాయి క్రిస్మస్లు? అది అర్థం కానివాడు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నాడు, అర్థం కానివాడు రోజు చేస్తున్నాడు. ఉదయం నిద్రలాగా నువ్వేం చేస్తున్నావు? క్రిస్మస్. రాత్రి పడుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, అది సంగతి. మనకి ఎన్ని ఉన్నాయి క్రిస్మస్లు? రోజుకి 5-6 చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎలా తయారయ్యామంటే మనము వాళ్ళందరూ చేస్తారు కదా, మనం కూడా చేసుకోవాలా? దేవుడు నీకు నెలకు ఒక పండగ ఇవ్వాలా, సంవత్సరానికి ఒక పండగ ఇవ్వాలా, ప్రతిరోజు నీకు పండగ చేశాడు. మన దేవుడు డిసెంబర్ 25 దేవుడు కాదు, 365 రోజులు దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడిని వెంబడిస్తున్నావు. నీకు ప్రతిరోజు దేవుడు ఉన్నాడు. ఉదయం దేవుడు, మధ్యాహ్నం దేవుడు, సాయంకాలం దేవుడు. నువ్వు పడుకొని తిరిగి లేవాలంటే దేవుడిని పక్షంలో ఉండాలి. నువ్వు జీవించున్నావంటే దేవుడిని పక్షంలో ఉండాలి. అటువంటి దేవుడిని రోజు మనం గడిగి ఉన్నాం. అది ఆశ్చర్యం ఏంటంటే లేఖనమంటం చూడండి, తన తొలిచూలు కుమారుని కానీ పొత్తిగుడ్డలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. క్రీస్తు భూమి మీదకి వచ్చేసరికి ఆయనకి భూమి మీద స్థలం లేదు. అక్కడ కైప ఒప్పుకోవటల్లా, అక్కడ అన్న ఒప్పుకోవటల్లా, అటు పక్కన హెరోదు ఒప్పుకోవటల్లా, ఏ ఒక్కరు ఒప్పుకోవట్లా క్రీస్తు రావటానికి. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఊరు చివరికి వెళ్ళిపోయాడు. నిజమేనా? ఊరు చివరికి వెళ్ళిపోయాడు. అయితే సంతోషకరమైనది ఏంటంటే యేసుక్రీస్తు పుట్టినది ఒక పశువుల పాక. ఒక ఇంటి తలుపు కొడితే వాళ్ళు ఏమన్నారంటే, సరే మా ఇంట్లో కాడలేదు, బయట మీకు వీలుంటే ఆ పాకలో పడుకున్నాను. నేను చెప్పనా, ఆ ఊర్లో అందరికన్నా ఆ ఇల్లు దీవించబడింది. వాళ్ళ ఇంట్లో స్థలం ఇవ్వలేదు, కానీ వాళ్ళ ఇంటి కాంపౌండ్లో కరెక్ట్గా యేసుక్రీస్తుకి ఏ స్థలము కావాలో ఆ స్థలం వాళ్ళ ఇంట్లోనే ఉన్నది. నేను అంటున్నాను, ఈ రాత్రి నీ హృదయం ఇచ్చేస్తా, నీ దగ్గరికి రాడా అంటున్నా. ఆ పశువుల పాకలో ఉన్న తొట్టి కన్నా నీ హృదయం ఇంకా మంచిది అంటున్నాను. నేను ఇంకా శ్రేష్టమైనది అంటున్నా, ఇంకా శుభ్రమైనది అంటున్నా, ఇంకా పవిత్రమైనది అంటున్నా. అయితే ఆశ్చర్యం ఏంటంటే మీకు సంగతి చెప్తాను. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన రక్తంతో పుట్టాడు. నిజమేనా? రక్తంతో పుట్టాడు. ఏ పశువుల పాకలో ఏ తొట్టుల్లో అయితే ఆయన్ని అక్కడ పెట్టారో, జనరల్గా అక్కడ ఏం చేస్తారంటే ఒక ఆవు కానీ లేదంటే ఒక గేదె కానీ దూడని కంటే ఆ తొట్టిలో పెడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అక్కడే పెట్టారు. గొర్రెలు పుట్టినప్పుడు అక్కడే పెడతారు, బర్రెలు పుట్టినప్పుడు అక్కడే పెడతారు, ఆవుకు దూడల కంటే అక్కడే పెడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అక్కడికే వచ్చాడు. దేవుని గొర్రె పిల్లగా అక్కడికి వచ్చున్నాడు. జీవం కలిగిన దేవుని గొర్రె పిల్లగా అక్కడికి వచ్చున్నాడు. లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన అక్కడికి వచ్చున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే నేను నమ్ముతున్నా, మొట్టమొదటిగా ఆ ఇంటి పాపం పోయి ఉంటుంది. నిజమేనా కదా? నేను అంటున్నా, ఇక్కడున్న మీ ఇళ్ళల్లో ఎవరైనా ఆయన చేర్చుకుంటే మీ ఇంట్లో ఉన్న పాపం పోదా అంటున్నా. మరి సంతోషం లేరు ఎవరు? నేనంటాను, మీ ఇంట్లో పెట్టడం వల్ల ప్రయోజనం లేదు, మీ ఒంట్లోకి తీసుకుపోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు మనం ఆయన బొమ్మని ఇంటికి తీసుకుపోతే ప్రయోజనం లేదు, ఆయన వాక్యాన్ని ఇంటికి తీసుకుపోతే ప్రయోజనం లేదు, ఆయన రక్తం ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంటికి ఎలా తీసుకెళ్తావు అంటే నీ మీద పెట్టుకొని రక్తం లోపల తీసుకొని పోవాలా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినదే, ఆయన ఇచ్చిన మహాకృపదే. ఈ రాత్రి ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను.
ఒకసారి మన పాత నిబంధనకి వెళ్తే నిర్గమకాండంలో ఐగుప్తు నుంచి వారి కణాల్లోకి వచ్చేటప్పుడు ఒక సంఘటన దేవుడు చెప్పున్నాడు. ఏంటంటే ఈ రాత్రి, ఈ రోజు మనం ఎలాగొన్నామో ఇదే రాత్రి అక్కడ కూడా, ఈ రాత్రి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ రాత్రి మీరు ఐగుప్తుని దాటిపోతారు. దాటిపోవడానికన్నా ముందు ఒక సంఘటన ఉన్నది. ఏంటి ఆ సంఘటన అంటే, ఓ గొర్రె పిల్లను చంపి, గొర్రె పిల్లను వధించి దాని ఒక రక్తము మీ ఇంటి పైన ఉన్న నిలువు కమ్మీల మీద, పైన అడ్డ కమ్మీ మీద చల్లండి. మీరు ఆ ఇంటి లోపల ఉండాలి, ఇంటి బయట రక్తపు గుర్తుండాలి, అప్పుడు మీరు కాపాడబడతారు. పాత నిబంధనలో ఆ ఇంట్లో 100 మంది ఉన్నా కాపాడబడతారు, ఒక్కడే ఉన్నా కాపాడబడతారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఇంటికి రక్తపు గుర్తేసి వాడు ఇంటి బయట ఉంటే రక్తపు గుర్తు వేసిన వాడు కూడా కాపాడబడ్డు. అంతేనా? ఈ రాత్రి నీ సంగతి కూడా అంతే. నువ్వు బాప్తిజం పొంది వాక్యానికి లోపలుంటే కాపాడబడతావు, వాక్యానికి బయట ఉండే నువ్వు కాపాడబడు, ప్రార్థనకి బయట ఉంటే నువ్వు కాపాడబడు, లోపడకుండా బయట ఉండే నువ్వు కాపాడబడు. దీవించడానికి లోపల నువ్వు ఉండవలసి ఉన్నావు, ఆశీర్వదించబడటానికి నువ్వు లోపల ఉండవలసి ఉన్నావు, నీ పాపాలు క్షమించబడాలంటే లోపల నీ ఉండవలసి ఉన్నావు. వాక్యము నీ బోర్డర్ అయి ఉన్నది, వాక్యము నీ గుమ్మమై ఉన్నది, దాన్ని దాటి నువ్వు బయటికి రావడానికి వీల్లేదు. ఎక్కడ ఉండాలి మనం ఇప్పుడు? వాక్యము లోపల. నీకు ఒక సరిహద్దు ఉన్నది. ఏంటా సరిహద్దు అంటే వాక్యపు సరిహద్దు. నువ్వు వాక్యము లోపలే జీవించవలసి ఉన్నావు. నువ్వు ఎంతకాలం జీవించావో వాక్యము లోపల నువ్వు అంతకాలం జీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత. అక్కడ మాట చూడండి, పొత్తి గుడ్డలతో చుట్టి, ఆయన హాస్పిటల్లో పుట్టల, ఇంట్లో పుట్టల. ఇప్పుడు ఆయన పొత్తిగుడ్లు ఎక్కడివి? అమ్మ స్త్రీ, మీకు తెలుసు పొత్తిగుడ్లు అంటే ఏంటి? అందరికి తెలియదు. ఏంటవి? ఇప్పుడు అమ్మాయికి డెలివరీ అవుతుందంటే పుట్టింటోళ్ళు, అత్తింటోళ్ళు, భర్త, తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు మొత్తం కూడా కొత్త బట్టలను తీసుకొచ్చి ముందే ఇస్తున్నారు. బిడ్డ పుట్టగానే ఏ టవల్ చుట్టాలో కూడా కొని మనమే అక్కడ ఇవ్వాలి హాస్పిటల్లో. నిజమేనా? మరి ఇక్కడ యేసుక్రీస్తుకి ఏం టవల్స్ కొన్నారు చెప్పండి? పొత్తిగుడ్డలు. వాస్తవం ఏంటి తెలుసా? భూమి మీదకి వచ్చిన అత్యంత గొప్ప వరము యేసుక్రీస్తు. మన పాపములు తీసివేయటానికి భూమి మీదకి వచ్చిన దేవుని ఒక గొర్రెపిల్ల వరం. 4000 సంవత్సరాల నుంచి వాక్యము ఎక్కడ శరీరధారి అవుతాడో అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉంటే, ఆ వాక్యము శరీరధారి అయినది అదిగా పశువుల పాకలో. అయితే ఆ పశువుల పాకలోకి వచ్చిన అత్యంత గొప్ప వరము దేవుని కుమారుడు. వాక్యము శరీరధారిగా వస్తే ఆయన చుట్టడానికి వస్త్రం లేదు, ఆయన కప్పడానికి వస్త్రం లేదు, ఆయన ఎచ్చుకోవడానికి వస్త్రం లేదు, ఆయన ఒంటికి రక్తం తుడటానికి వస్త్రం లేదు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? దగ్గరలో ఒక వస్త్రం ఉంటే తీసి ఆ వస్త్రం ఆయన చుట్టారు. ఏ వస్త్రం అది? ఏ వస్త్రమో తెలుసా? ఇగడే వర్తమానం చెప్తున్నది. ఎద్దు కాడి మీద ఉన్న వస్త్రము తీసి ఆయన చుట్టాడు. ఏ వస్త్రం? ఎద్దు కాడి మీద వస్త్రం అంటే అది కొత్తది కట్టరు అక్కడ. ఎద్దు కాడి మీద వస్త్రం ఎందుకు పడతారు? గొడ్డలు ఎందుకు చుడతారు? ఎద్దు కాడి దాని మీద మోసేటప్పుడు ఆ మెడ వరుసకు పోకుండా ఉండటానికి వస్త్రాలు చుడతారు. ఏ వస్త్రాలు చుడతారు? కొత్తయా? చెప్పండి. ఇంట్లో ఆల్రెడీ వాడి పడేసినవి ఎద్దుకు కడితే, ఎద్దు దాని యొక్క మెడ మీద రాసుకోదు, రక్తంతో మొత్తం తడిసిపోయి ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తుకి ఆ ఎద్దు కాడి మీద వస్త్రం తీసి ఈయన చుట్టాడు. అంటే అది కొత్త వస్త్రం కాదు, సెకండ్ హ్యాండ్. ఆయన దేని కొరకు వచ్చాడు తెలుసా భూమి మీదకి? కానీ ఈ రోజు బయట చూడండి, క్రిస్మస్ అంటే ముందేం కావాలి? వినబడలా. మరి ఆయనకి కొత్త బట్టలు లేకపోతే ఇళ్లలో భార్యలు అలుగుతారు, పిల్లలు అలుగుతారు, భర్తలు అలుగుతారు, అల్లుళ్ళు అలుగుతారు. ఎందుకని? నాకు బట్టలు కొనరా క్రిస్మస్ కూడా. కానీ అక్కడ ఆయన పరిస్థితి ఏంటి? ఇది కొత్త బట్టలు వేసుకునే పండగ కాదు, కొత్త పిండి బట్టలు చేసే పండగ కాదు, ఇంటి బయట స్టార్ పెట్టే పండగ కాదు, మారు మనసు పొందే పండగ అయి ఉన్నది. నీ జీవితం మార్చుకునే పండగ అయి ఉన్నది, దేవుళ్ళలోకి వచ్చే పండగ అయి ఉన్నది, రక్షణ పొందే పండగ అయి ఉన్నది, నీ పాపము తీసివేసుకునే పండగ అయి ఉన్నది, బాప్తిజం పొందే పండగ అయి ఉన్నది. లోకస్తుని కాదు, నువ్వు క్రైస్తవుడివి, వాక్యానుసారంగా జీవించే వ్యక్తివై ఉన్నావు. లోకస్తులు చేసే ఆచారాల్లో నువ్వు కొట్టుకొని పోవద్దు. ఒక మాట అడుగుతా, దేవుడు కావాలంటే డిసెంబర్ 25 క్రిస్మస్ రాయించాడు బైబిల్లో. ఎందుకు రాయించాలా? ఎందుకంటే పుచ్చటం కాదు, ఆయన మరణించడం మనకి ముఖ్యం. అయితే క్రిస్మస్ లేదంటే తప్పు, అది డిసెంబర్ 25 అంటే తప్పు.
క్రిస్మస్ లేదంటే తప్పు. క్రిస్మస్ లేకుండా ఈస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు పుట్టుకుంటేనే ఆయన మరణం ఉంటుంది. అది మరణం ఉంటేనే మనకు కాపాడబట్టం ఉంటుంది. కాబట్టి అది నిజం, ఇది నిజం. అయితే నువ్వు తెలుసుకోవాలి, నిజం ఏంటంటే ఆయన పుట్టుక ఒక్క రోజు కాదు, ప్రతిరోజు మన హృదయంలో పుట్టాలా. ప్రతిరోజు ఉదయం మన హృదయంలో పుట్టాలా, మధ్యాహ్నం మన హృదయంలో పుట్టాలా, సాయంత్రం మన హృదయంలో పుట్టాలా, రాత్రి మన హృదయంలో పుట్టాలా. తిరిగి ఉదయం లేవాలంటే ఆయన ఈ పక్షంలో ఉండాలి. That's why we need Christmas each and every day. That's the reason we should not celebrate on 25th December only. కేవలం డిసెంబర్ 25 మాత్రం మనం ఎందుకని సెలబ్రేట్ చేసుకోవట్లేదంటే ప్రతిరోజు నాకు క్రీస్తు కావాలి, అంతేనా? చూడండి, సగం మంది డిసెంబర్ 25కి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా బిజీగా వస్తారు. ఇళ్లలో క్రిస్మస్కి భర్తలు భార్య దగ్గర ఒక పర్మిషన్ తీసుకుంటారు. ఏంటండి అది? చెప్పట్లేదు ఎవరు నాకు. మోషే గారు దేనికి పర్మిషను? అప్పుడు భార్య కూడా పర్మిషన్ ఇస్తారు, 100 రూపాయలు ఇస్తే ఈరోజు పోను నీకు అంటే. ఇప్పుడు భర్త క్రిస్మస్ ఏమనుకుంటే డైలీ వస్తే బాగుండు అనుకుంటాడు, అంతేనా కదా? కొంతమందికి ఏమో వాళ్ళకి ఏది తాగడానికి క్రిస్మస్ అయింది, కొంతమంది కొత్త బట్టల కోసం క్రిస్మస్ అయింది, కొంతమంది పిండి వంట కోసం క్రిస్మస్ అయింది. షాప్ వాళ్ళకి వ్యాపారాలు. అసలు చూడండి, వాళ్ళు క్రిస్టియన్ తీసేసి క్రిస్మస్ తాతను తెచ్చాడు. ఆ తాతకి క్రిస్మస్ సంబంధమే లేదు. ఎవడా తాత? ఉన్నాడా బైబిల్లో? సెయింట్ నికోలస్ అతని పేరు. దాని పేరు మా శాంతా క్లాస్ చేశారు. సెయింట్ నికోలస్ ఆయన పేరు. 1910 సంవత్సరంలో ఈ సెయింట్ నికోలస్ ఆయన బొమ్మ థమ్సప్ యాడ్ కోసం వాడారు, కోకాకోలా యాడ్ కోసం వాడారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? చర్చిల్లో పెడుతున్నారు. క్రీస్తుని బయట పెట్టారు, శాంతా క్లాస్ లోపల పెట్టారు. ఈరోజు చూడండి, ఆయన సత్రంలో స్థలం లేదు, ఇళ్లలో స్థలం లేదు, దేవాలయంలో స్థలం లేదు. కానీ ఇప్పుడు షాపింగ్ మాల్లో మాత్రం క్రిస్మస్ తాతకి స్థలం ఉన్నది. పెద్ద పెద్ద స్టార్లకు చర్చిలో స్థలం ఉన్నది. క్రీస్తుని బయట పంపించేశారు, వాక్యాన్ని బయట పంపించారు, పరిశుద్ధాత్మ బయట పంపించారు. ఈ రోజు ఆయన ఎక్కడున్నాడంటే సంఘానికి బయట ఉండి తలుపు తడుతున్నాడు. ఆయన సంఘాన్ని బయట పంపించారు, ఆచారాలతో సిద్ధాంతాలతో వారికి నచ్చిన దాంతో ఆయన బయట పంపించేశారు. అయితే ఆయన అంటున్నాడు, తలుపు కొట్టి అంటున్నాడు, ఎవడన్నా తలుపు తీస్తే నేను లోపలికి వస్తా, తలుపు తీస్తే లోపలికి వస్తా. ఈ భూమి మీద అత్యంత బాధాకరమైన వాక్యం బైబిల్లో ఒకటే. క్రీస్తుని ఆయన సొంత ఇంటికి బయటికి పంపించి ఆయన సొంత ఇంటి తలుపు కొడుతుంటే లోపల నుంచి ఎవడు తలుపు తీయట్లా. అని అంటాడు, ఎవడైనా నా స్వరం విని. ఎవడు స్వరం వింటాడు? నా గొర్రెలు నా స్వరం విన్ను. ఈ రాత్రి టెంట్ కింద ఉన్న వాళ్ళు మీరు ఆయన గొర్రెలు. అందుకే ఆయన స్వరం విన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. స్వరం విన్నోళ్ళు వచ్చి చేరుకున్నారు, స్వరం విన్నోళ్ళు తలుపు తీశారు, స్వరం విన్నోళ్ళు లోపలికి ఆహ్వానించారు. స్వరం వింటే ఆయన అంటున్నాడు, నేను నీ యొద్దకు వస్తాను, నీవు నాతో కలిసి నేను నీతో కలిసి భోజనం చేస్తాను. ఎవడు తలుపు తీస్తే, నీ హృదయం అనే తలుపు ఎవడు తీస్తే వాడి లోపలికి ఆయన వచ్చే దేవుడిగా ఉన్నాడు, వాడితో కలిసి జీవించే దేవుడిగా ఉన్నాడు. ఆయన చేసే భోజనం మామూలు భోజనం కాదండి. పరలోక రాజ్యంలో మళ్ళా ప్రభురాత్రి భోజనం చేసే వరకు నేను భోజనం చేయనాడు కదా, ఆ భోజనం మీతో చేస్తానంటున్నాడు. మళ్ళా నేను ద్రాక్షాసం తాగనన్నాడు కదా ఆయన, చెట్ట చివరి ద్రాక్షాసం తీసుకుంటా, అది మళ్ళా నీతో కలిసి చేసుకుంటానంటున్నాడు. దాని కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. అంతేగాని ఈ లోక సంబంధించిన కార్యముల కొరకు ఆయన ఎక్కడ ఎదురు చుట్టల్లా. ఎందుకు ఆయన ఏ వస్త్రం చుట్టారు? ఎద్దు గాడి మీద వస్త్రం తీసి చుట్టాడు. అది అప్పటికే రక్తపు వాసన, మురికి వాసన. ఎందుకంటే అప్పటికి అది ఉతికి చాలా కాలం అయింది, వాసన వస్తున్నది. అయితే అక్కడ మరియ గాని యోసేపు గాని వాసన చుట్టల్లా. వారిద్దరూ, మరియా యోసేపులు ఇద్దరు దేంతో బిజీగా ఉన్నారంటే ఆ చుట్టే గుడ్డను చుట్టల్లా ఆ గుడ్డ లోపల చుట్టబడిన కానుకను చూస్తున్నారు. చుట్టబడిన దేవుని కానుక. ఆ చుట్టబడిన దేవుడి కానుక ఎవరంటే రక్తము, పరలోక రక్త కణము. వారి దగ్గరికి వాక్యములో ఉన్న రక్తము, పరలోకలో ఉన్న రక్తము, ఆత్మలో ఉన్న వాక్యము, ఇవన్నీ కలిసి ఒక శరీరధారిగా వస్తే వాళ్ళ శరీరం చుట్టంలో బిజీ అయిపోయారు. గాబ్రియలు పలికింది ఈ శరీరమే కదా, మోషే ఎదురు చూసింది ఈ శరీరమే కదా, ఐగుప్తు వారికి కనిపెట్టింది ఈ శరీరమే కదా, ఆదికాండంలో ఆదాము సృష్టించింది ఈ శరీరమే కదా, మంటలో మోషేతో మాట్లాడింది ఈ శరీరమే కదా, శత్రుకు మేషకి అబేద్నెగోల్ని కాపాడింది మంటల్లోంచి ఈ శరీరమే కదా, దానియేలు పిలిచింది ఈ శరీరమే కదా, ఐషాయాలోంచి ప్రకటించింది ఈ శరీరమే కదా. They are too busy to wash in that body. ఆ వాక్యపు శరీరాన్ని వారి చుట్టంలో చాలా బిజీగా ఉన్నారు.
చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో. ప్రపంచం అంతా మా ఇంట్లో పుడతాడు అంటే ఇదిగో ఈయన ఇక్కడ ఆల్రెడీ పుట్టున్నాడు. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు ఉండి ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేసి వెళ్తే ప్రపంచం మొత్తంలో 2.5% మంది ప్రజలకు కూడా ఆయన తెలియదు అన్నారు. ఎంతమందికి? ప్రపంచం మొత్తంలో 2.5% మంది ప్రజలకు కూడా ఆయన ఎవడో తెలియదు అన్నారు. నేనంటున్నా ఈ రోజుకి కూడా తెలియదు. యేసుక్రీస్తు అంటే ఆయన ఒక దేవుడని తెలియటం కాదు, నీ రక్షకుడు నీకు తెలియాలి. నీ దేవుడని నీకు తెలియాల. నిన్ను కాపాడటానికి కిందకు వచ్చాడని తెలియాల. ఆయన కిందకి ఎందుకు వచ్చాడో నీకు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అందరూ అనుకున్నట్టుగా కేవలం ఆయన కాపాడటానికి రాలా. గమనించండి, యేసుక్రీస్తు రక్తంలో మనకు వస్తుందా లేదా? ఆ రక్తం మన పాపాలను కడిగిందా లేదా? మన అతిక్రమాలు తీసేసిందా లేదా? ఆయన గాయప గుర్తులే మనకు స్వస్థ ఇచ్చినాయి. అంటే కేవలం ఆయన రక్షణ కొరకే కాదు, ఆ రక్షణ పొందుకొని ఆయన ఒక రాజ్యం వచ్చే లోపు నీకున్న ప్రతి ఒక్క అవసరత తీర్చడానికి ఆయన కిందకు వచ్చాడు. నీ బలహీనత తీర్చడానికి, నీ భయం పోగొట్టుకోవడానికి, నీకు విశ్వాసం ఇవ్వటానికి, నీకు బలం ఇవ్వటానికి, ధైర్యం ఇవ్వటానికి, ఆశీర్వాదం ఇవ్వటానికి, దీవెన ఇవ్వటానికి, ప్రతీది ఇవ్వటానికి ఆయన కిందకి దిగి వచ్చాడు. ఏదో ఒక్కదాని కొరకే ఆయన రాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి 8వ వచనంలో ఇంకో మాట ఉన్నది. ఏంటి 8వ వచనం మాట అంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా. ఎప్పుడు? చలికాలమా రాత్రి వేళ? చలికాలమా రాత్రి వేళ? మరి రాత్రి వేళ మందను కాచుకొంచుండగా ఉన్నది ఇక్కడ. అంటే చలికాలం కాదు యేసుక్రీస్తు పుట్టినది. ఎవరైనా పొలాల్లో ఇప్పుడు మందను కాస్తారా చలికాలం? నిజం చెప్పండి, ఎప్పుడు కాస్తారు? ఎండాకాలం. పొలంలో పొలం ఉండగా ఎవడు గాయడు. గొర్రెలు ఎప్పుడు కాస్తారు? పొలం లేనప్పుడు కాస్తారు పోయి. ఎప్పుడది? ఎండాకాలం. 9వ వచనం, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందు వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు పుట్టాడు? నేడా? 2000 సంవత్సరాల క్రితమా? మరి ఇప్పుడు మనం దాన్ని ఎలా చదవాలా? ఇప్పుడు నేడే పుట్టాడంటే తప్పు కదా? ఇప్పుడు నేడే పుట్టాడంటే నీ పాపాలు ఇంకా ఉన్నాయని. నేడే పుట్టాడు, నీ పాపాలు ఇంకా ఉన్నాయని అర్థమవుతుందా మీకు? ఆయన ఎప్పుడో పుట్టి పరిచర్య చేసి శిలువలో మరణించి రక్తము గాచినప్పుడు నీ పాపాలు పోయినాయి, నా పాపాలు పోయినాయి. అందుకని మనం బాప్టిజం పొంది ఉన్నాం. అంతేనా? ఒక మాట అడుగుతాను, యేసుక్రీస్తు ఏ నామంలో బాప్టిజం పొందాడు? కొంచెం త్వరగా చెప్పండి. యేసుక్రీస్తు ఏ నామంలో యోహాన్ గారి దగ్గర బాప్టిజం పొందాడు? ఆ నామంలో పొందడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా నామం బయలుపరచబడలేదు. ఎందుకని? ఇంకా రక్తము కాల్చబడలా, ఆయన నామంలో పాప క్షమాపణ రాలా. ఆయన మరణించాకే పాప క్షమాపణ వచ్చింది. అంతకుముందు వరకు మారు మనసే ఉన్నది, పాప క్షమాపణ లేదు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందడానికి అవకాశమే లేదు. మరి ఏ నామంలో పొందాలి? నామే లేదు. అందుకని యోహాన్ ఏమన్నాడు? నా వెనుక వచ్చు అని ఎందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని మారు మనసు విషయమే బాప్టిజం ఇచ్చుతూ వచ్చును. అంతేనా? డౌట్ ఉందిగా? మనం చదువుదాం అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పైపదేశం సంచరించి ఎఫెసుకు తిరిగి వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూచి, ఇంకా మీరు తిప్పుతానే ఉన్నారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితారని వారిని అడగగా, పరిశుద్ధాత్మ ఉన్న సంగతియే మేము ఎరుగమనరి. అప్పుడు పౌలు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్టిజం పొందితిరి అని వారిని అడగగా, వారు యోహాను బాప్టిజం బట్టి అనరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు. పాప క్షమాపణ లేదు అప్పటికి. ఎందుకంటే యేసుక్రీస్తు ఇంకా వధించబడలా, రక్తము కాచలా, శిలువ మరణం పొందలా. కాబట్టి ఇంకా నామం ప్రకటించబడలా. మనం ఇప్పుడు ఏ నామాలు బాప్టిజం పొందుతున్నాం? ప్రభువైనా. ఎందుకని? ఇప్పుడు నామం ప్రకటించబడింది, ఆయన మరణించాడు. మరి ఇప్పుడు నేడే పుట్టాడంటే ఎలాగా? ఇప్పుడు నువ్వు నేడే పుట్టాడంటానికి వీల్లేదు. ఆయన ఎప్పుడో పుట్టాడు.
ఆయన మన పాపాలు క్షమించాడు, రక్తము కాచాడు. నీ కొరకు నా కొరకు ప్రతి రక్తపు బొట్టు కాచున్నాడు. ఏమా, ప్రతి రక్తపు బొట్టు చేత నీవు నేను క్షమించబడ్డాం. మన పాపాలు కొట్టివేయబడ్డాయి. అందుకని మనం ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది ఉన్నాము. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కాబట్టి ఎవరన్నా వచ్చి నేడు రక్షకుడు పుట్టాడంటే, సోదరుడా, రక్షకుడు పుట్టాడు కరెక్టే, కానీ నీడు అన్నది కరెక్ట్ కాదు. నువ్వు గొడవపడాల్సిన పని లేదు, కోపడాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు, దూరంగా పోవాల్సిన పని లేదు. సత్యం నువ్వు చెప్పవలసి ఉన్నావు. వారు చెప్పారు, అర్థం కాలేదా, ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ప్రార్థన చేయండి వారి కొరకు. ప్రార్థన చేసి వదిలిపెట్టేయండి అన్నాడు. మీ పని అదే, నా పని ఇదే. కొంచెం కిందకి వెళ్దాం. దానికి ఇదే మీ ఆనవాలు, ఒక శిశువు పొత్తుగుడులతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంట మీరు చూచుదురని వారితో చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు అక్కడ ఒక మాట పలికిచ్చాడు పౌలులో నుంచి, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చమంటివి. ఇప్పుడు ఆ శరీరమే యేసుక్రీస్తు శరీరం. ఇప్పుడు ఆయనే బలి, ఆయనే అర్పణ. క్రీస్తు వచ్చింది దేని కొరకంటే తనను తాను అర్పించుకోవటానికి. సరే, ఒక చిన్న మాట అడుగుతాను. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చి ఆయనకి బహుమానాలు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారండి? కొంచెం త్వరగా. బంగారము, సాంబ్రాణి, బోళము. అది ఆర్డరు. బంగారము, సాంబ్రాణి, బోళము. ఏంటి ఈ మూడు? బంగారం అంటే దైవత్వం, సాంబ్రాణి అంటే పరిచర్య, బోళం అంటే మరణం. ఆయన పుట్టగారి 3 తీసుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఆయన వచ్చింది దేవుని కుమారుడిగా, పరిచర్య చేయాల్సింది భూమి అంతా, ఆ తర్వాత మరణం తీసుకోవాలి. అన్నిటికీ రెడీ అయ్యి ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన పుట్టుకతోనే మరణానికి సిద్ధపడొచ్చున్నాడు. అని హెబ్రీయులకు రాసిన పత్రిక 3:16లో ఒక మాట ఉంటుంది, మరణ శాస్త్రం రాసిన వాడు మరణిస్తే తప్ప ఆ శాస్త్రం ఎన్నడైనా చెల్లునా, జీవించి ఉండగా అది ఎన్నడైనా చెల్లదు. కాబట్టి ఈరోజు మన ముందున్న ఇదిగో ఈ వీలునామా చెల్లాలంటే ఈ వీలునామా రాశాన్ని మరణించాలి. కాబట్టి ఆయన భూమి మీద ఉండగా అది చెల్లదు. ఆ వాక్యం ఆయన భూమి మీద జీవిస్తూ ఉండగా చెల్లదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ వీలునామా మరణించాక చెల్లాలంటే దాన్ని చెల్లేలాగా చేయగలిగిన అధికారం కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ఆ శాస్త్రం రాశాడు, ఆయనే వచ్చాడు, శాస్త్రం ప్రకారంగా మరణించాడు, ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆ శాస్త్రం ప్రకారంగా జరిగించడం కొరకు ఆయనే మళ్ళా పరిశుద్ధాత్మగా వచ్చాడు. దానిలో ఏం రాశాడో అది ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ బైబిల్ రాయబడిన ప్రతి ఒక్క లేఖనము నెరవేర్చడానికే ఆయన పరిశుద్ధాత్మను మన కొరకు వదిలిపెట్టాడు. ముందు వచ్చిందేమో, ముందు వాక్యాన్ని ఇచ్చాడు, వాక్య క్రమం ఇచ్చాడు. ఆ తర్వాత వాక్యము శరీరధారిగా వచ్చాడు. ఆ తర్వాత మన పాపాలు అతిక్రమాలు మొత్తం తీసుకొని పోయాడు. ఆ తర్వాత మనము రక్షణలోకి రావటానికి, బోధించడానికి మన మధ్యలో ఉపదేశకుడిగా పరిశుద్ధాత్మను పెట్టున్నాడు. యేసుక్రీస్తు మనల్ని ఎక్కడ అసలు విడిచిపెట్టిందే లేదు. ఆయన ఒక మాట చెప్పాడు, చెప్తా, జ్ఞాపకం చేయండి. నా చెప్పిన మాట మీకు కూడా చెప్పాడు, జ్ఞాపకం చేస్తా. నిన్ను విడువను, మిమ్మల్ని కూడా ఎడబాయను అన్నాడా? నిజమేనా కదా? ఎప్పటి వరకు? చాలా మంది అంటారు మరణం వరకు అని. కాదండి, మరణం తర్వాత కూడా. మీకు అదే అర్థం కావట్లేదు. గమనించండి, ఒకసారి చూద్దాం. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4:30 అది కూడా చూస్తున్నా. జాతీయ గీతం అది. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, ఎందుకనగా విమోచన దినం వరకు మీరు ఆయన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. ఎప్పటి వరకు? ఏంటి విమోచన దినం అంటే? రాకడ దినము. రాకడ వరకు మీరు ఆత్మలో ఉన్నారు. నువ్వు చనిపోయావు బతికావో కాదు, రాకడ దాకా ఆత్మలో ఉన్నావు. ఏమా అంటే ఇప్పుడు నన్ను విడిచిపెట్టాడా? లేదండి, ఆయన ఆత్మలో నువ్వు ఉన్నావు. రెండోది, బాప్తిజం పొందాక అపొస్తలుల గారు 2:38-39 ఏమంటున్నాడు? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. నువ్వు బాప్తిజం పొందకుండా ఆయన నీకేం వరం ఇస్తా అన్నాడు? పరిశుద్ధాత్మ వరం ఇస్తానన్నాడు. తర్వాత నువ్వు ఆత్మలో ముద్రించబడ్డామంటున్నాడు. తర్వాత అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 అంటున్నాడు, మీరు జగత్ పునాది కన్నా ముందుగానే క్రీస్తు ఆయన ప్రేమ చేత మిమ్మల్ని క్రీస్తులో ఏర్పరచుకొనును. దేవుడు ప్రేమ చేత మిమ్మల్ని క్రీస్తులో ఏర్పరచుకొనును. ఎప్పుడు? జగత్ పునాది కన్నా ముందు. భూమి మీదకి రాగానే పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు. తర్వాత బాప్తిజం పొందాక వరం ఇచ్చాడు. ఆ తర్వాత ఆత్మలో ముద్రించామంటున్నాడు. యోహాను సువార్త 15 అంటున్నాడు, నా యందు మీరు, మీ యందు నేను. ప్రైజ్ ది లార్డ్.
యోహాను సువార్త 14 ఇంకో మాట అంటున్నాడు, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపుతున్నాను, నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించుతానో ఆయన మీకు వాటిని బోధించును. బోధించడానికి ఇచ్చాడు, ఆత్మలో ముద్రించాడు, జగత్ పునాది ముందే ఆయన లోపల పెట్టాడు. మనం వదిలిపెట్టింది ఎక్కడ? వదిలిపెట్టే ఛాన్స్ లేదు. మనం బారిపోవటమే. అయితే ఒక మాట చెప్తా, ఈయన కాసేపు మోషే అనుకోండి, కాసేపు ఈయన మోషే అనుకోండి. మోషే ఐగుప్తు నుంచి ఎక్కడికి పారిపోయాడు? ఇక్కడ పారిపోయాడు. ఎంత దూరం వెళ్ళాడండి మోషే అనుకుంటా నేను చాలా దూరం పోయాను కదా అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఇక్కడి నుంచి మోషే అక్కడి దాకా వెళ్ళడం చూస్తూనే ఉన్నాడు. యోనా ఇక్కడుండి ఇక్కడి దాకా వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాడు యోనా? చాలా దూరం పారిపోయాను కదా అనుకుంటున్నాడు. కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీ సంగతి కూడా అంతే జాగ్రత్త. నువ్వు ఎంత దూరం పారిపోయినా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయన చూపు దాటి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఆయన కనుచూపు దాటి నువ్వు పారిపోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన కనుచూపులోనే నిన్ను భద్రపరిచాడు. ఇంకా మాట్లాడితే నీ కంటి గుడ్డు చుట్టూతా నీ కనుపాప ఎలాగుందో ఆయన చుట్టూతో ఎప్పుడు అలాగే ఉంటాడు. ఇక నువ్వు ఎక్కడికి పారిపోతావు ఆయన వదిలిపెట్టి. కాబట్టి నువ్వు ఆలోచన మారుకో, ఏంటంటే ఆయన నుంచి పారిపోవాలని. ఆయనకు లోబట్టం నేర్చుకో, అది ఈజీ కదా. అన్నిటికన్నా ఈజీ ఏంటంటే దేవుడి దగ్గర లోబట్టం అన్నిటికన్నా ఈజీ. అంతకన్నా ఈజీ ఉన్నదా? నేను ఎప్పుడు ఒక మాట అంటా, నిజంగా నువ్వు వాక్యములో ఉన్న వ్యక్తివైతే ఎప్పుడు వాక్యాన్ని ప్రశ్నించవు. గడి వర్తమానం అంటది, వధువు వాక్యాన్ని ప్రశ్నించదు. ఎందుకని ప్రశ్నించదంటే వధువు ఆ వాక్యంలో భాగమై ఉంది కాబట్టి. నువ్వు ఎప్పుడైతే దాని లోపల భాగమై ఉన్నావో నువ్వు దాన్ని ప్రశ్నించలేవు, నువ్వు దానికి లోపట్టమే. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ, ఈ పరిశుద్ధ గ్రంథం రాసిన ఆత్మ రెండు ఒక్కటైతే దాన్ని గొడవపడవు. ఈ ఆత్మ ఆ ఆత్మను వ్యతిరేకించదు. అందుకని బైబిల్లో 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయంలో ఒకే మాట ఉంటుంది. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట. ఎవరు చెప్పుచున్న మాట? పాస్టర్ గారా, నెవిల్ గారా, పాల్ గారా? ఎవరు మాట్లాడే మాట? ఆత్మ చెప్పుచున్న మాట నీలో గాని ఉంటే నువ్వు అదే ఆత్మను గాని కలిగి నువ్వు దానికి లోబడతావు, దాన్ని వ్యతిరేకించవు, దాన్ని ద్వేషించవు, దాన్ని హృదయం లోపల తీసుకుంటావు. ఈరోజు దేవుడికి కావాల్సింది లోబడే వాళ్ళు కావాలా? ఆమేన్. ఎందుకు లోబడే వాళ్ళు కావాలంటే, లోబడేవాడు ఎక్కడైతే ఉన్నాడో దేవుడు వారి లోపలికి వచ్చిన తర్వాత వారు దేవుడి చేతిలో వాడబడే వ్యక్తులుగా ఉంటారు. ఈరోజు అనేక మంది దేవుడి చేతిలో వాడబడలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? లోబడలేకపోవటం. ఆమేన్. మీరు గమనించండి, యేసుక్రీస్తు దగ్గర మొత్తం ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది లోబడ్డారు? ఇలా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఒక్కడు. అంటే లోబడ్డాడు ఎంతమంది? అది సంగతి. కానీ రొట్టె విచ్చినప్పుడు ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. పురుషులు 5,000 మంది, 4,000 మంది. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండాలి? కనీసం 30,000 వచ్చి ఉండాలి. మన సంఘాల స్త్రీలు ఎక్కువ, పురుషులు ఎక్కువ. మరి పురుషులు 4,000 5,000 మంది వచ్చారంటే స్త్రీలు ఎంతమంది రావాలా? అవునా? మరి చివరిలో సిలువ వేసినప్పుడు ఎంతమంది ఉండాలి? ఉన్నారా? అదే అంటున్నా, లోబడేవాడు చివరి దాకా ఉంచాడు. బైబిల్ అంటా ఉంటది, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. కాబట్టి ఈ రోజు నువ్వు ప్రారంభంలో ఉన్నావా, చివరిలో ఉన్నావా, కాసేపు పక్కన పెడితే నువ్వు వాక్యంతో నిలబడి ఉండవలసి ఉన్నావు. చివరి దాకా నిలబడి ఉండవలసి ఉన్నావు. ప్రపంచమంతా ఎట్టిపోయినా నీవు మాత్రము ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే వెంబడించాలి. లోకం ఆచారం కావాలి, లోకం సిద్ధాంతం కావాలి, లోకానికి లోకం కావాలి. నీకైతే వాక్యం కావాలి, నీకైతే ఆత్మ కావాలి, నీకైతే పరలోకం కావాలి. వారి పని వాడిదే, నీ పని నీదే. లోకం ఎచ్చిపోయినా కూడా దాని ఒక ఆలోచన నీ దగ్గరికి రావటానికి వీలేదు. లోకం పని లోకలదే. అక్కడ ఒక మాట చెప్పండి, పశువుల తొట్టులో పుట్టి పొత్తి గుడ్డల్లో ఎద్దు మెడపై నుంచబడిన కాడికి చుట్టబడిన గుడ్డలతో ఆయన చుట్టబడ్డాడు. అంటే ఎంత దీనహీన స్థితి అంటే భూమి మీదకి వచ్చిన ఆయనకి. ఇంకో మాట, అసలు భూమిని సృష్టించింది ఎవరు? ఆయన ఇల్లుందా? నక్కలకి బొరియలు ఉన్నాయి, పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషికి మన తలబాచుకోవడానికి. ఆయన పెరిగి పెద్దయ్యాక మాట అంటున్నాడు, పుట్టినప్పుడు ఆయన చూడలేదు.
ఈ రాత్రి ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికి కూడా మన హృదయం ఆయనకి ఇవ్వకపోతే ఆయన అంటాడు, నీ దగ్గర నాకు చోట్లేదు అంటాడు. అన్నద్దామా మాట? ఒప్పుకోద్దండి. కాబట్టి ఏమన్నాం ఈ రాత్రి? ప్రభువా, అక్కడ నీకు అవకాశం లేదేమో కానీ ఈ రాత్రి నా హృదయం నీకు ఇచ్చేస్తా ప్రభువా. నా లోపలికి దిగి వచ్చే ప్రభువా, నా లోపల ఉంటా నీకు ఇష్టమైతే నేను నీ కొరకు సిద్ధపడుతున్నా, నా లోపలికి దిగిరా, నా లోపలుండు. నువ్వు ఎలా చెప్తే నేను అలాగుంటాను ప్రభువా, నా జీవితాన్ని సమర్పించుకుంటా ప్రభువా అంటే దేవుడు నీ లోపలే ఉండి కార్యం చేయగలడు. నీ లోపలికి రావాలని దేవుడు ఈ రాత్రి కూడా ఆశపడతానే ఉన్నాడు. అయితే ఆయనకి అవకాశం ఇస్తున్నామా? గమనించండి, నేను ఒక మాట చెప్తా. ఒక్కసారి ఒక్క పూట నువ్వు సంఘానికి రాలేదంటే అర్థమేంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీ కొరకు రంగం మీదకి వచ్చి మాట్లాడటానికి ఆయన సిద్ధపడి నీకు సెలవిచ్చి, ఉద్యోగం ఇచ్చి, దీవెనిచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, నువ్వు అడిగినన్ని ఇచ్చి, స్వస్థతలు ఇచ్చి, రక్షణ ఇచ్చి, బలమిచ్చి, ఇన్నిచ్చి, నీ కుటుంబం చుట్టూ కంచి వేసి కావాలుంచి కాపాడి భద్రపరిచి ఇన్ని చేస్తే ఒక్క పూట నువ్వు వాక్యం వినకుండా మానేసావంటే అర్థమేంటి తెలుసా? నాకు పరిశుద్ధాత్మ అవసరం లేదంట. అందం అలాగా. కాబట్టి నువ్వు వాక్యం అంటే నువ్వు ముందు పరిగెత్తాలా, వాక్యం అంటే నువ్వు దాన్ని ఎంటపడాలా. వాక్యము నీ యొద్దకు రావటం కాదు, నీవు వాక్యం దగ్గరికి వెళ్ళాలి. చూడండి, మోషే ఒక్కసారి దేవుణ్ణి తోసివేసిన కారణం చేత 40 సంవత్సరములు వాక్యం లేకుండా తిరగాల్సి వచ్చింది. ఈ రాత్రి మనం అలాగ ఉండద్దా? వాక్యం వెనకాల మనమే పరిగెత్తుదాం, దేవుని కొరకు మనమే పరిగెత్తుదాం, దేవుని కొరకు మనమే ప్రయాస భారం కలిగి ఉందాం. ఆయన ఎంత దీనుడిగా వచ్చాడు. పరలోక రాజ్యమును సృష్టించిన వ్యక్తి, దూతలను సృష్టించిన వ్యక్తి, నక్షత్రం సృష్టించిన వ్యక్తి, భూమి ఆకాశం సృష్టించిన వ్యక్తి భూమి మీదకి వచ్చాక ఆయనకి స్థలము లేదు, ఆయనకి చోటు లేకుండా చేశారు. అయినా కానీ ఆయన బాధపడలా, ఆయన కంప్లైంట్ చేయలా. ఈరోజు మనము చర్చికి వచ్చినప్పుడు కుర్చీ లేకపోతే, చర్చికి వచ్చినప్పుడు లోపల చోటు లేకపోతే ఆయన అన్నాడు నాకు చోటే లేదు, బయట పడేశారు ఆయన ఏకంగా. అయినా కానీ కంప్లైంట్ చేశాడా? చేయలా. కారణం ఏంటి తెలుసా? ఆయన వచ్చింది ఆయన కోసం, ఆయన వచ్చింది నీ కోసం. ఆయన నిన్ను చూశాడు కాబట్టి ఆయన కంప్లైంట్ చేయటల్లా. మనల్ని చూసుకుంటే మనకి కంప్లైంట్ చేస్తాం, మనం ఆయన చూస్తే కంప్లైంట్ చేయలేం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, నువ్వు సంఘానికి వచ్చినా, ప్రార్థన చేయడానికి వచ్చినా, నువ్వు ఏ స్థలంలో నిలబడ్డా ఒక్క సంగతి జ్ఞాపకం పెట్టుకో, నీకు క్రీస్తు జ్ఞాపకం రావాలి, వాక్యం జ్ఞాపకం రావాలి, ఆయన పొత్తిగుడ్డలో నీ కొరకు చుట్టబడి ఉన్న సంగతి నీకు జ్ఞాపకం రావాలి. ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చిందో నువ్వు లోకంలో దేన్ని చూడవు, లోకపు సంగతుల గురించి దేని గురించి ఆలోచన చేయలేవు. కారణం ఏంటంటే క్రీస్తు నీ లోపల నివాసం ఉండాలని నువ్వు ఆశపడినప్పుడు లోకము నీ వైపు చూస్తుంది కానీ నీవైతే లోక వైపు చూడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన నిలబడుటకు స్థలము లేదు, వెళ్ళుటకు ఇల్లు లేదు. భూమి మీద ఆయన పెట్టిన పేరు బయల్జెబూలు. ఆయన కాపాడడానికి వస్తే ఆయన పెట్టిన పేరేంటి? కోపడకండి, గట్టిగా చెప్పండి. కోపం రాదా? అందరికీ ఒక మాట చెప్తాం, మనం పాస్టర్ గారిని తిడతామని తిట్టమా? ఏదో ఒకటి చెప్పండి గట్టిగా. తిడతామని తిట్టమా? ఎందుకు తిట్టాలి పాస్టర్ గారు? మనం యేసుక్రీస్తుని ఏమన్నారు? బయలుదేరు అంటే అర్థం ఏంటి? దెయ్యాలు రాకుమాడు ఆయన పెట్టిన పేరు. దెయ్యాలేమో దేవుడి కుమారుడు అంటున్నాయి. ఎవరి కొరకు వచ్చాడో వాళ్ళు మాత్రం ఈయన దెయ్యం అంటున్నారు. చూస్తారా దెయ్యాలు ఎట్టుంటాయో? అయితే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు అన్నన్న ఆయన వాళ్ళు పట్టించుకోవట్లా. కారణం ఏంటి తెలుసా? ఆయన నన్ను చూశాడు. ఎవరిని చూశాడు? గట్టిగా చెప్దాం. ఆయన నిన్ను చూశాడు, నీలో అతిక్రమం చూశాడు, నీలో పాపం చూశాడు. అవి తీసేయడానికి వచ్చాడు కాబట్టి వాళ్ళు అంటున్న మాటలను లెక్క చేయాల. ఆయన అక్రమ సంతానాలు పిలిచారు, ఆయన పట్టించుకోవట్లా. ఎందుకని? ఆయన నన్ను చూశాడు. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నేను ఆయన చూడటం. ప్రతిరోజు ఆయన నన్ను చూస్తానే ఉన్నాడు, నాకు ఆయన నా పక్కనే ఉన్నాడని తెలియాలి. ఆయన నా లోపల రావాలని ఆశపడతా నాకు తెలియాలా. ఎప్పుడైతే ఆయన లోపలికి వచ్చాడో అది నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన ఎగతాళి చేయబడ్డాడు. నీచమైన వేశ్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఆయన మార్చాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, నీతిమంతులు త్వరగా దేవుడి దగ్గరికి రారు, గొప్పోళ్ళు త్వరగా దేవుడి దగ్గర రారు. త్వరగా దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు తెలుసా? ఆయన చెప్పాడు ఒక మాట, పరలోక రాజ్యంలో అందరికన్నా ముందు అడుగు పెట్టేది ఎవరు? వేశ్యలు, దొంగలు అన్నాడు. అదేంటి అంటే వాళ్ళు వేశ్యలుగా ఉండి అడుగు పెట్టాలా, దొంగలుగా ఉండి అడుగు పెట్టాలా, వాళ్ళు త్వరగా మారి అడుగు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు అలాగయ్యారు, చెప్పేవాళ్ళు లేక అలాగయ్యారు. మనకేది చెప్పేవాళ్ళు ఎక్కువై మనం ఇలాగ ఉన్నాం. వాళ్ళకి అవకాశం లేదు కదా. అందుకని క్రీస్తు రాగానే ఆయన ఎవరో తెలియగానే ఆయన ఎంచబడ్డారు. వాళ్ళ పాపం పోయేదాకా వాళ్ళు అక్కడే ఉన్నారు. దొంగలు కుడిపక్క దొంగ ఎమ్మటే ఒప్పుకున్నాడు.
వేశ్యలు చూడగానే అంగీకరించి, అయ్యా మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం. అయితే సద్దూకీయులు ఒప్పుకున్నారా? శాస్త్రులు ఒప్పుకున్నారా? పరిసయ్యులు ఒప్పుకున్నారా? అన్న ఒప్పుకున్నాడా? కయప ఒప్పుకున్నాడా? హేరోదు ఒప్పుకున్నాడా? యోధ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే మాకు అంతా తెలుసు. నీకు అంతా తెలుసు అని కూడా దేవుడు విడిచిపెడతాడు. నాకు ఏమి తెలియదు అని కూడా ఆయన వెంట పడతాడు. రాత్రి నీకేం కావాలి? నాకు మొత్తం తెలిసిన స్థితిలో నువ్వు ఎప్పుడు ఉండొద్దు. ఇదన్నమాట. ఆయన శిశువుగా జన్మించినప్పుడు ధరించి ఉండకూడదు ఏ వస్త్రము లేదు. భూమి ఆకాశం సృజించినప్పటికీ, దేవదూతలకి ఆయన వస్త్రములు ఇచ్చినప్పటికీ ఆయన ధరించుకోవడానికి వస్త్రం లేకుండా భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే ఆయన ఎంత దీనుడిగా భూమి మీదకి వచ్చాడో అది మనకి తెలియజేస్తుంది. ఆయన కావాలనుకుంటే పరలోక రాజ్యం నుంచి దూతల సమూహము అటుపక్కన ఇటుపక్కన బూరలు వాయిస్తా ఉంటే కిందకి దిగి రాలేడా? పట్టు వస్త్రం ధరించుకొని కిందకి దిగి రాలేడా? రాగలడు. అయితే భూమి మీద ఎలా రావాల్సినాడంటే అత్యంత సామాన్యుడిగా రావాలి. చూడండి, క్రిస్మస్ వస్తుంది, చర్చికి ఎలా రావాలనుకుంటాం అందరం? ఎవడన్నా సామాన్యంగా రావాలనుకుంటాడా? జనవరి 1 ఎలా రావాలనుకుంటాం? ఎవడన్నా సామాన్యంగా రావాలనుకుంటాడా? వాడికన్నా నేను బాగుండాలి, వీళ్ళకన్నా నేను బాగుండాలి. సరే, ఇంకో చిన్న మాట చెప్తాను. పెళ్లి ఎవరిదైనా రెడీ అయ్యేది ఎవరు? పెళ్లి ఎవరిదైనా రెడీ అయ్యేది ఎవరు చెప్పండి? కోపడకండి. స్త్రీలందరూ ఎలా రెడీ వెళ్తారు? పెళ్లి కూతురు చూడకూడదు ఎవరు, నన్నే చూడాలి ఈరోజు. పురుషులందరూ ఎలా రెడీ వెళ్తారు? నన్ను చూస్తే పెళ్లి కొడుకుని ఎవరు పట్టించుకోకూడదు, అట్లా ఉండాలి, ఏం లేదు. ఇదేంటిది? ఎందుకు పెళ్లి ఎవరిది? పెళ్లి కొడుకుది, పెళ్లి కూతురుది. కోపడకండి. బంగారం తెలుసుకొని పోయేది ఎవరు? పాత సూట్లు బయటికి తీసేది, పాత పట్టు చీరలు బయటికి తీసేది, ఇంకొకటి లేకపోయినా పక్కింటి వాళ్ళు అడిగారు తీసుకుని పోతాం. కానీ పెళ్లిలో మాత్రం తగ్గేదే లేదన్నట్టు. అయితే నేనంటున్నాను, నువ్వు వాక్యం నేరుకు వచ్చినప్పుడు ఎలా రావాలి? సంఘానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? పెళ్ళి మనల్ని ఎవడు పట్టించుకోవడం, ఎలా రెడీ అయినా కూడా. అయితే అంటున్నా, వాక్య విషయంలో దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. జాగ్రత్త. నువ్వు వాక్యానుసారమైన వస్త్రధారణతో నువ్వు ఎప్పుడు రావాలి. ఆయన అన్ని విడిచిపెట్టి వచ్చింది దేనికంటే, అత్యంత సామాన్యుడిగా వచ్చింది దేనికంటే, నేను ఇటువంటి వారినే పరలోకం తీసుకెళ్తానని చెప్పడానికి. ఇలాగున్నప్పుడే నేను పరలోక రాజ్యం తీసుకెళ్తానని చెప్పడానికి. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టి 8 రోజులైంది. యేసుక్రీస్తుని తీసుకొని మరియమ్మ దేవాలయం దగ్గరికి వచ్చింది. నిజమేనా? దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు మీరు బైబిల్ కానీ చదివితే, దేవాలయం దగ్గరికి వచ్చి ఆమె వచ్చి గుమ్మం దగ్గర నుంచున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరూ ఎవరైతే ఉన్నారో వారి పిల్లలను కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చారు. సున్నత చేయించాలని, 8వ దినం తీసుకొచ్చి రావాలని చెప్పి వచ్చిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమని చూసి అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆమె అక్రమంగా సంతానం కన్నది, పెళ్లికి ముందే సంతానం కన్నది, పెళ్లికి ముందే గర్భవతి అయినది. అది అక్రమ సంతానం ఆమె చేతిలో ఉంది. ఆమె ముచ్చుకోకండి, ఆమె చూడకండి, ఆమెకు దూరంగా వెళ్ళండి. వాళ్ళు మరియమ్మకు దూరంగా పోలా. కొన్నిసార్లు మనం కూడా ఎవరో ఒక మీద కోపంతో ప్రార్థనకి దూరం అయితే మన పరిస్థితి కూడా అంతే. ఏ ఒక్కరిని బట్టి నువ్వు వాక్యానికి దూరంగా ఉంటావు. నీ ఇంట్లో నీ గొడవ ఉన్నా, నీ శత్రువే నీ ఇంట్లో ఉన్నా, వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు ప్రేమ నీలో ఉన్నది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళందరూ మరియమ్మని విమర్శిస్తున్నాడు, యోసేపుని విమర్శిస్తున్నాడు. ఈయనెట్ట అసలు, ఈయనేం భర్త, అచ్చంటామని పట్టుకు పక్కన పోవటం ఏంటి, అట్లనామని తీసుకుపోవటం ఏంటి, ఎన్ని విమర్శలు చేస్తున్నా వాళ్ళిద్దరు పట్టించుకోవట్లా. కారణం ఏంటంటే, వాళ్ళు తెలుసు వాళ్ళు మోస్తున్నది భూమి మీద అత్యంత విలువైన దేవుని కానుక. దే ఆర్ బిజీ వాచింగ్ జీసస్ క్రైస్ట్. వారు యేసుక్రీస్తుని చూడటంలో బిజీగా ఉన్నారు. మరియమ్మ సంతోషంగా. కారణం ఏంటంటే, 4000 సంవత్సరాల ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది, ఎవరింటే పుడతారని. ఆయన వచ్చి ఇప్పుడు నా ఊళ్ళో ఉన్నాడు. లోక పాపం మోసుకొని పోయే ఆయన ఇప్పుడు ఆయన భారాన్ని మరియమ్మ మోస్తుంది. నిజంగా ఆమె ధన్యురాలు కదా? గాబ్రియల్ చెప్పిన మాట ధన్యురాలు కదా? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు ధన్యురాలు పో. ఎందుకు ధన్యురాలు అంటే, యేసుక్రీస్తు లోకాన్ని మొత్తం మోస్తే, లోక పాపాన్ని మొత్తం మోస్తే ఈమె ఆయన మోస్తుంది. ఎటువంటి ధన్యత ఇచ్చాడు. లోపల గర్భంలో మోస్తుంది, ఇప్పుడు బయటకు చేతుల్లో మోస్తున్నది. ఇంకా ఆశ్చర్యం, ఈయన పరిశుద్ధాత్మ అవునా కాదు? మీకు చిన్న మాట చెప్తా. గుడి లోపల ఒక ముసలాయన కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు. ఆయన సరిగ్గా నడవలేడు, భారీ శరీరము, వృద్ధుడైపోయి ఉన్నాడు. ఇంకొక ఆమె పక్కన ఇంకొక వృద్ధురాలు కూర్చున్నది, ఆమె కళ్ళు సరిగ్గా కనబడవు.
ఈయన ఎవరు అన్నారు, లే పైకి లే పైకి లే అంటే ఈయన గబగబా లేచాడు. వెనక నుంచి ఎవరు నెడతామని తోసుకొని నెట్టుకుంటూ పోతున్నాడు. లేచి నేరుగా వచ్చి చిన్నప్పటి దగ్గర రాగానే అంటాడు, నాదా ఇందుకే కదా ఇంకా భూమి మీద ఉంచా, రక్షకుడు పుట్టాడు కదా, ఇక చాలు ప్రభా, నా జీవితం ధన్యమైనది. ఇంత లోపల నుంచి ఇంకొక ఆమె వచ్చింది, కళ్ళు కనబడు, ఆమె వచ్చి చేయబెట్టింది, అయ్యా ఈయన మెస్సే కదా. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద యేసుని ఎంతమంది చేదరించుకున్నా, అసహించుకున్నా, ఎగతాళి చేసినా, తోసి వేసినా, నెట్టి వేసినా, దెయ్యాలు రాకుమారని పిలిచిన, అక్రమ సంతానం పిలిచినా ఆయన కొరకు ఎదురు చూసే చిన్న గుంపు ఎక్కడో చోట ఉంటానే ఉంటుంది. పండగలు చేసే గుంపు అన్ని చోట్ల ఉంటే క్రీస్తు కావాలనుకునే కోరుకునే గుంపు ఎక్కడో చోట ఉంటానే ఉంటుంది. ఆ గుంపు దగ్గరికి ఆయన వచ్చాడు. వాళ్ళిద్దరు సంతోషం అంటే తెలుసా, ఇక చాలు, ఇక నన్ను పోనిమ్మ అంటున్నాడు. ఎవరు? సిమియోను అన్న. వాళ్ళిద్దరు నడిపించిన ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు మరి దగ్గర ఎవరు? పరిశుద్ధాత్మని పంపించిన వాడే మరి దగ్గర ఇప్పుడు ఉన్నాడు. ఎంత ధన్యత మరి. ఇక ఆశ్చర్యం ఏంటి తెలుసా, అప్పటికి ఆ వెనకాల వచ్చే వాళ్ళందరూ గొర్రెలు తెచ్చారు, మేకలు తెచ్చారు, దూడలు తెచ్చారు, ఎద్దులు తెచ్చారు, పెద్ద పెద్ద తెచ్చారు బలి అర్పణ కోసం. కానీ యేసుక్రీస్తు కొరకు ఒక 2 గొవ్వలు తీసుకొచ్చి పెట్టుకున్నారు. 2 గొవ్వలు, పేదవాడి బలి అర్పణ. నేను అనుకుంటాను కదా, ప్రైజ్ ది లార్డ్, భూమి మీద అత్యంత ధన్యకరమైన పక్షులు అంటే ఆ 2. ఆ 2కన్నా ధన్యకరమైన నాకు భూమి మీద ఏ పక్షులు కనబడాల. కారణం ఏంటంటే యేసుక్రీస్తు లోకం అందరి కొరకు బలి అయితే యేసుక్రీస్తు కొరకు ఆ 2 బలి అవుతున్నాయి. ఏమి ధన్యత వాటిది. మనం అడిగినా కూడా మనకు తెలియదు, అయితే ఆ పక్షులకు తెలియదు అవి ఎంత ధన్యకరమైనదో. అవి మోసుకొచ్చిన యోసేపు తెలియదు ఎంత ధన్యకరమైనదో. అవి బలిచ్చే లోపల యాజకులు తెలియదు అవి ఎంత ధన్యకరమైనదో. లోపల లేవీలు తెలియదు అవి ఎంత ధన్యకరమైనయో. ఈరోజు మనకు తెలుస్తున్నది. అవి బలిచ్చాకే ఆయనకి సున్నతి చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కొరకు ఎలాగా బలియాగం అవ్వవలసి ఉన్నాడో ముందుగానే అవి చూపించినాయి. ప్రైజ్ ది లార్డ్. ధన్యకరమైనగా ఆ పక్షులు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఆ ప్రతిష్ఠ దినమందు శిశువుకు సున్నతి చేయుటకు వచ్చిన దినమందు ఆమె ఎట్లా అనుభూతి చెందినది. అందరూ తమ బిడ్డలను ప్రతిష్ఠ చేయుటకు చక్కని కుట్టి పనితో చేసిన వస్త్రములో తీసుకుని వచ్చారు. కానీ యేసుక్రీస్తుకి అదే పొత్తిగుడ్డలు ఉన్నాయి, అదే ఎద్దు కాడి మీద తీసుకొచ్చిన వస్త్రములు ఉన్నాయి, అవే వాసన వస్తున్న వస్త్రములు ఉన్నాయి. మరి దగ్గరికి పోయిన వాసన వస్తున్నది. ఎందుకంటే ఆయన ఎక్కడ పుట్టాడు? ప్రైజ్ ది లార్డ్. ఈ గడే వర్తమానంలో ఒక మాట ఉన్నది. దేవుడు గొర్రెల కాపర్లకి ఎందుకు చెప్పాడు? ఆ పశువుల తొట్టులో పుట్టిన దేవుని గొర్రె పిల్ల దగ్గరికి వెళ్ళాలంటే అక్కడంతా వాసన వస్తుంటది, అందరూ పోలేరు. ఈ గొర్రెల కాపర్లకి ఆ వాసన కొత్తగా వీళ్ళైతే పోగలరు. అక్కడికి గొప్ప గొప్ప వేదాంతులకి, సిద్ధాంతులకి, జ్ఞానం కలిగిన వారికి, లెక్చరర్కి, బోధకులకి, జ్ఞానవంతులకి అక్కడికి పోతే చిచి ఇదే వాసన అంటారు. వాళ్ళకైతే కొత్త కాదు. రెండో సంగతి, వాళ్ళు దేవుని దూత రాగానే మిక్కిలి భయపడిరి. అంటే దేవుడి భయం వాళ్ళకు ఉన్నది, అందుకని దేవుడు వాళ్ళకి చెప్పాడు. రెండో సంగతి, దేవుడు ఎందుకు వాళ్ళకి చెప్పారంటే ఈ కాల ప్రవక్త అంటున్నారు వాళ్ళకి లెక్కలు తెలియదు అన్నాడు. వాళ్ళ గొర్రెల గురించి తప్ప మరి దేని గురించి తెలియదు అన్నాడు. అంటే వాళ్ళు ఎటువంటి వారంటే గొర్రె ఒక స్వభావం ఇంచుమించుకు వాళ్ళ లోపలికి వచ్చేసింది. గొర్రెలాగా వాసన కూడా వస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరికి నచ్చరు. మీరు గమనించారు ఎప్పుడైనా? గొర్రెల కాపర్లు మన పక్కకు వస్తే వాళ్ళ పక్క నుంచి వెళ్తున్నా కూడా వాసన వస్తుంటుంది. మనం ఉండలేము అక్కడ. మనం అంటాం అబ్బా వాంతి వచ్చేస్తుంది వీళ్ళు పక్కన కూర్చుంటే. అయితే వాళ్ళు ఆ లోపలికి వెళ్ళి ఆ తొట్టులో పడుకున్న వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళకి ఆ వాసన రావట్లేదు. కానీ యేసుక్రీస్తుకి వచ్చిన రెండో గిఫ్ట్ ఉన్నది, సాంబ్రాణి. వాళ్ళకి ఆ వాసన వస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన పరిచర్య యేసుక్రీస్తు గురించి మొట్టమొదటి సువార్త ప్రకటించింది ఎవరు? భూమి మీదకి వచ్చిన తర్వాత గొర్రెల కాపర్లు. భూమి మీద కొత్త నిబంధనలో ఫస్ట్ పాస్టర్ గారు ఎవరు? గొర్రెల కాపర్లు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మనము ఎవరు ప్రకటించి సువార్త ప్రకటిస్తున్నాం? గొర్రెల కాపర్లు. వాళ్ళు ప్రకటించకపోతే మనం సువార్త లేదు ఈరోజు. ఆశ్చర్యం, అసలు యేసుక్రీస్తు పుట్టాడని చెప్పింది వాళ్ళు. అయితే వాళ్ళ నుంచి ఆమె ఇప్పుడు ఇక్కడ వాళ్ళని పంపించేసాం. జ్ఞానం ఉంచుకున్నాం, గొర్రెలుగా పంపించేసాం, వాక్యాన్ని పంపించేసాం, క్రీస్తుని పంపించేసాం. ఈరోజు ఎలాగండి కోపడం మాకండి. ఒకటికి మంచి ఒక బాగా పండిన ఒక అట్టి పండు తీసుకొచ్చి ఇచ్చాం. వాడు ఏం చేస్తాం? మనం చూస్తా ఉండే ఒక తొక్క మొత్తం తీసాడు.
తినరా అన్నాం, లోపల పండు కూడా తీశాడు, పండు తీసేసాడు, తొక్క తింటున్నాడు. మనం ఏమంటాం అయితే వాడిని చూస్తే? చెప్పాము, మీరైతే ఏమంటారు? ఈరోజు క్రీస్తుని పడేస్తే క్రిస్మస్ చేసుకుంటే ఏమనాలా? ఇది క్రీస్తు లేని క్రిస్మస్, ఇది రక్షణ లేని సైన్యం, క్రీస్తు లేని క్రిస్మస్, బయలుపడలేని సంఘాలు. ఏంటంటే ఈరోజు క్రీస్తుని బయటపడేసి మిగతా అన్నీ చేసుకుంటున్నాం. పాస్టర్ గారు చెప్తారు, రేపు పొద్దున క్రిస్మస్ అనగా ఈరోజు సంఘాలు చెప్తారు, పాస్టర్ గారు రేపు పొద్దున చర్చి లేటుగా పెట్టండి. ఎందుకని? మా ఇంటికి చుట్టాలు వస్తారు, వంట చేసుకోవద్దా, పొద్దున్న లేవద్దా, తలస్నానం చేద్దా, కొత్త బట్టలు వేసుకోవద్దా, పిల్లలు మొత్తం గోల్ చేస్తారు, మేము రాను రేపు వీలైతే. క్రిస్మస్ దేనికి ఇంతకి? మనం ఏం చేసాం? ఒకసారి ఆ సిస్టరు 36 అంతస్తులో బర్త్డే పార్టీ ఏర్పాటు చేస్తారు వాళ్ళ అబ్బాయికి, ఫస్ట్ బర్త్డే. అంత అద్దాల మేడ, దాదాపు ఒక 10,000 మందిని పైకి పిలిచింది. అందరూ వచ్చారు, ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్లు, సీనియర్ వీడియోగ్రాఫర్లు అంతా వచ్చారు. ఒక 5 కేజీలు కేక్ తీసుకొచ్చి మొత్తాలు పెట్టి ఆర్పాట మొత్తం అన్ని కెమెరాలు రెడీగా ఉన్నాయి, మీడియా రెడీగా ఉన్నది, వచ్చిన బంధువులు స్నేహితులు అందరూ రెడీగా ఉన్నారు, పాస్టర్ గారు కూడా రెడీగా ఉన్నారు. ఇంతలో ఆమెను అడిగారు, అమ్మా మరి ఇంతకీ బర్త్డే అబ్బాయి ఎక్కడ? అబ్బాయిని తీసుకొచ్చి కేక్ కట్ చేద్దామంటే గోళ చేస్తాడు, ఇంటి దగ్గర పెట్టొచ్చాను పాస్టర్. ఎక్కడ పెట్టొచ్చింది? ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి? ఏజ్ దగ్గర ఇంటి దగ్గర పెట్టి మనం వస్తున్నాం బయటికి. అంటే క్రీస్తుని లోపల తీసేసి పక్కన పెట్టి మనం వస్తున్నాం. ఇది క్రిస్మస్సా? ఇది ఖాళీ మాస్. ఇది క్రైస్ట్ మాస్ కాదు, ఖాళీ మాస్. ఇది ఏమైంది? మొత్తం లోపల ఖాళీ, ఏమీ లేకుండా పోయా. ఈరోజు కావాల్సింది ఎవరంటే క్రీస్తు నీకు కావాలి. మిగతా అన్నీ పక్కన పెట్టు, లోకమంతా పక్కన పెట్టు, పండగ దండగ అది పక్కన పెట్టు, క్రీస్తు ఉండగా మిగతా నీకు ఎందుకంట? ఆయన లోపల ఉండాలి కదా, మిగతా వారు నీకెందుకంట? ఆయన లేకుండా నీకు ఏమున్నా ఏం ప్రయోజనం? భూమి ఆకాశమా నీకు ప్రయోజనమే లేదు. క్రీస్తు లేకుండా నేను ప్రయోజనమా? ఒక్క మాట అంటున్నా, ఈ ఒక్క మాట ఎవరో చెప్పగల ధైర్యం ఉంటే చెప్పండి. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, అవైతే లాభం. అలా ఉండేవాళ్ళు చెప్పండి ఎవరైనా ఒకళ్ళు. ధైర్యం సరిపోవట్లేదా? ఎంత ధైర్యం కావాలా వద్దా? మరి పౌలు అంటున్నాడు, మనకెందుకు రావట్లేదు ధైర్యం? ఇక పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. ఈరోజు మనము కూడా క్రీస్తుని పోలిగా నడుచుకుంటే లోకాన్ని పోలి నడుచుకో. అపోస్తలుడైన పౌలు అంటలేదా? గళతీయుల పత్రిక అనుకుంటా అంటున్నాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఒక మాట అంటున్నాను, మీరు దినముల గురించి, మాసముల గురించి, ఉత్సవ కాలముల గురించి ఆచరిస్తున్నారో మిమ్మల్ని చూసి నేను భయపడుతున్నాను అన్నాడు. పండుగలను, దినములను, మాసములను, ఉత్సవ కాలములను అన్నీ చేస్తున్నాం కదా. 40 రోజుల పండుగ అంటున్నాం, ఈస్టర్ అంటున్నాం, మిస్టర్ అంటున్నాం, డెస్టర్ అంటున్నాం, గుడ్ ఫ్రైడే అంటున్నాం, క్రిస్మస్ అంటున్నాం. ఇక తల్లి క్రిస్మస్ లేదని ఇంకోటి పిల్ల క్రిస్మస్ అంటున్నాడు, సెమీ క్రిస్మస్. అదే లేదంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళా? ఏం జరుగుతుంది ఈరోజు? అంటే లోకానికి సంబంధించిన మొత్తం తీసేసుకొని దేవుణ్ణి పక్కకి జరిపేశాం. ఎక్కడ దాకా జరిపామంటే ఆయన గుమ్మం బయటికి జరిపేశాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఇంకా వదిలిపెట్టలా. 40 ఏళ్ళైనా దేవుడు మోషేని వదిలిపెట్టలా, 400 ఏళ్ళైనా ఆయన ఇశ్రాయేలుని వదిలిపెట్టలా. ఈ రాత్రి నిన్ను కూడా వదిలిపెట్టే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఇంకా నిన్ను ఆయన దగ్గరికి ఆహ్వానిస్తానే ఉన్నాడు. ఈ రాత్రి ఒక మాట చెప్తా. సిలువలో యేసుక్రీస్తు చేయి చాపినప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఆయన ఇప్పటికి కూడా ఆ చెయ్యిని ఇలా ముగించలా, ఇంకా చెయ్యిలాగే ఉంచాడు. నేను అనుకుంటాను ఆ చెయ్యి నా కోసం ఇంకా అలాగ ఉంచాడు అనుకుంటాను. ఆయన సిలువ మరణం పొందాక ఆ చేతులు అలాగే ఉన్నాయి. అంటే ఆయన చిట్ట చివరిగా చేయి చాపే నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన దగ్గరికి ఇంకా నువ్వు రావటానికి ఆ చెయ్యి అలాగే ఉంచాడట. ఆయన ఇంకా చేయి చాపని పిలుస్తున్న దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి నీకు సంగతి జ్ఞాపకం చేస్తా. కేవలము క్రిస్మస్ పండగ చేసుకోవటానికి, కేవలము కొత్త బట్టలు ధరించడానికి, కేవలము చర్చి గోడలకి రంగులు ఇయటానికి మాత్రమే ఆయన దేవుడు కాదు. కేవలం పండగ చేసుకోవడానికి ఆయన దేవుడు కాదు, పిండి వంటలు చేసుకోవడానికి ఆయన దేవుడు కాదు. ఆయన నీ ఆత్మ కొరకు దేవుడై ఉన్నాడు. నీ బయట సంగతుల కొరకు ఆయన దేవుడు కానే కాదు, ఆయన నీ లోపల ఉన్న ఆత్మకు దేవుడై ఉన్నాడు. ఆయన మన శరీరాల దేవుడు కాదు, ఆయన ఆత్మల దేవుడు. ఆయన మృతుల దేవుడు కాదు, ఆయన సజీవులకు దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఆయన మనకి ఎటువంటి దేవుడై ఉన్నాడంటే, మనని
కాపాడటానికి కిందకు వచ్చిన దేవుడు, మన రక్షించడానికి కిందకు వచ్చిన దేవుడు, మనకు రక్తం కాచిన దేవుడు, మనకి విడుదల ఇచ్చిన దేవుడు, మన అతిక్రమాలు తీసుకున్న దేవుడు, మన పాపాలు తీసుకున్న దేవుడు. ఆయన కిందకు వచ్చిన దానికి ఒక ఉద్దేశం ఉన్నది. అయితే నువ్వు ఆయన అంగీకరించిన దానికి ఉద్దేశం ఏంటో నీకు తెలుసా? ఈరోజు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోతాను ఒక పని అప్పచెప్పి మనకి వెళ్ళాడు. ఆ పని మనం చేస్తే అప్పుడు మనం ఆయన వారు. ఏంటి ఆయన పని? నశించిన దాన్ని వెతికి రక్షించుటే మనిషి కుమారుని పని. ఈరోజు యేసుక్రీస్తు ఆత్మ నీలో ఉంటే నువ్వే పని చేయాలా? నశిస్తున్నావా? మనం నశిస్తున్నామా? నశించే వాళ్ళ దగ్గర మనం పోతున్నామా? ఇదేంటండి, మనకే ఇంకొకటి దాడయ్యాలా, మనకే ఇంకొకటి ఫోన్ చేయాలా, మననే ఇంకొకటి లాగాల, మనం ఎప్పుడు పోయి ఇంకొకటి లాగాల. నీ లోపలి క్రీస్తు వస్తే నువ్వు లాగబడతావు వాక్యానికి. ఆమేన్. నువ్వు ఇంకొకటి లాగుతావు. ఈరోజు క్రీస్తుని అంగీకరించడము, ఈరోజు క్రైస్తవం అంటే ఈరోజు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నేను చర్చికి రావటం కాదు, నశించిపోయేవాడిని ఒకడిని దేవుడి వైపు నడిపించడం, ఆత్మలతో సంఘము నింపుతా. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, మీరు సంఘము మనుషులతో కాదు ఆత్మలతో నింపండి అన్న. ఎవరు ఆత్మతో ఉన్నవాడంటే వాక్యం ఎరిగిన వాడు, వాక్యం పట్ల ఆకలి కలిగిన వాడు, వాక్యం పట్ల దాహం కలిగిన వాడు, క్రీస్తుని కలిగిన వాడు, ఆయన ఆత్మ కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిత్యము వాక్యం కొరకు మండుతూనే ఉంటాడు. ఆ మంట ఎటువంటి మంట అంటే క్రీస్తు మనల్ని ఆకర్షించేదిగా ఉంటుంది. నేను అంటున్నాను, ఒక చిన్న మాట చెప్పండి. దేవుడు ఒకరోజు అబ్రహాం పిలిచి, అబ్రహామా నువ్వు సముద్రం దగ్గరికి రా అన్నాడు. సముద్రం దగ్గరికి వచ్చాడు. ప్రభువా ఏంటి అన్నాడు. కింద దోషులతో మట్టిని తీసుకో అన్నాడు. తీసుకున్నాడు. ప్రభువా అన్నాడు. ఇసుక తీసుకున్నాడు. ప్రభువా తీసుకున్నా అన్నాడు. లెక్కబెట్టు ఇసుక రేణువులు అన్నాడు. నా వల్ల అట్లా ప్రభు అని. సరే ఆకాశం చూడు అన్నాడు. చూస్తున్నాడు. చెప్పమ్మా దీక్షిత, నక్షత్రాలు లెక్క పెట్టు అన్నాడు. 1, 2, 3, 30, 2,000, 3,000, 2 కోట్ల 3, నా వల్ల కాదు ప్రభు. అది నీ సంతానం అన్నాడు. నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె ఉంటుంది పో అన్నాడు. ఇప్పుడు మనం ఎవరము? అబ్రహాం యొక్క సంతానం కాదు, రాజ సంతానం. సంతానం కన్నా మనం ఇంకా ఎక్కువ. విశ్వాసం ద్వారా మన అబ్రహాం కుమారులము, సున్నతి ద్వారా కాదు. సున్నతి లేదు మనకి. అయితే బాప్టిజం ఉంది మనకి. బాప్టిజాన్ని బట్టి, విశ్వాసం బట్టి అబ్రహాం మనకి తండ్రి అయితే మనం అబ్రహాం యొక్క రాజ సంతానమై ఉన్నాం. అవునా? ఇప్పుడు మనం ఎవరు మరి? నక్షత్రాలు, స్టార్స్. నిజమేనా? రైట్. ఇప్పుడు మన ఇంటి బయట స్టార్ ఉండాలా, ఇంట్లో ఉండాలా? ఇంట్లో ఉంటే బయట అక్కర్లా, బయట ఉంటే ఇంట్లో లేదని. మన ఇంటి బయట స్టార్లు ఉంటే అర్థం ఏంటి? ఇంట్లో వెలగట్లేదని. ఇంట్లో వెలిగితే బయట ఎందుకు ఉంటుంది? ఏంటి మీరు క్రైస్తవులా, మీ ఇంటి బయట స్టార్ లేదే? మా ఇంట్లో అందరూ స్టార్లే, మేమందరం స్టార్లే, చూడు వెలగట్లేదా మేము? వాక్యంతో ప్రతిరోజు మండుతాం. సండే అయినా మండే అయినా మండేదే. నిత్యము మండటమే మాకు తెలిసింది. వాక్యంతో మండటమే మాకు తెలిసింది. ప్రార్థనలో మండుతాం, వాక్యంలో మండుతాం, విశ్వాసంలో మండుతాం, దేవుని యొక్క మర్మములో మండుతాం. ఈ అంత్యకాల వర్తమానంలో మండేదే. దేవుని రాజ్యం చేరేదే. ఇలా వెలుగుతూనే ఉంటా, ఒకరోజు వెలుగులో గెలిచిపోతాం. అంతేగాని పొద్దున్నే ఇంకా లైట్ ఆపు, స్టార్లు వెలుగుతుంది ఇంకా లైట్ పొద్దున్నే. ఈ లోపల మధ్యలో వర్షం వస్తే స్టార్ పోయే, కరెంట్ పోతే ఆరిపోయే. అయితే నేనంటున్నా, నీ లోపల వెలుగు ఆరేది కాదు. ఇది దేవుడు పెట్టిన వెలుగు, ఇది వాక్యపు వెలుగు, నిత్యము మండే వెలుగు. నీ వెలుగు ఇంకొకటికి దారి చూపించాలి. నీ వెలుగు ఇంకొకటి నడిపించాలి. నీ వెలుగు ఇంకొకటి అంటించాలి. నీ వెలుగు ఇంకొకటి దేవుళ్ళలోకి తేవాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక్కడివి వెలిగితే సరిపోదు. క్రైస్తవుడు అంటే ఒక్కడే వెలిగేవాడు కాదండి, ఒక్కొక్కడు 1000 మందికి వెలుగై నడిచేవాడు. మోషే ఒక్కడి లోపల వెలుగు వచ్చింది. మోషే ఒక్కడు నడిచాడా? 20 లక్షల మంది నడిపించాడు. పౌలు ఒక్కడు నడిచాడా? 14 పుస్తకాలు రాసి నన్ను కూడా నడిపించాడు. నిజమేనా? మరి మీరు ఎంతమంది నడిపించాలా? చెప్పట్లే నాకెవరు. నడిపించాలి వద్దా? చచ్చేలోపు లేదా ఆయన వచ్చేలోపు ఎంతో కొంతమంది నడిపించాలా? సిద్ధంగా ఉన్నామా లేదా? యుద్ధానికి సిద్ధమైనా లేదా? కాబట్టి ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్తే ఒక్కొక్కడు ఒక క్రీస్తులాగా బయటికి వెళ్ళాలి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఏంటో నాకు ఈరోజు ముగించాలని లేదు. అపవాది అనుకున్నాడు, యేసుక్రీస్తుని చంపేసి సిలువేసి అక్కడ పెట్టేసి ఇంక అయిపోయింది, ఇంక దేవుడు లేడు, కుమారుడు లేదు, అద్భుతం లేదు, ఆశ్చర్యం లేదు, స్వస్థ లేదు, మొత్తం పోయి అనుకున్నాడు. వాడు లోపలికి వెళ్ళి పాతాళంలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ముదురుగా కూర్చోబెట్టుకొని ఏసీ లాంచ్ చేసుకొని పార్టీ చేసుకున్నాడు 10 రోజులు.
వాడికి తెలియదు మేడగదిలో ఇంకో సంగతి జరుగుతుంది. మేడగదిలో ఇంకో సంగతి జరుగుతున్నది. అంటున్నాడు, ఏంటి మేడగదిలో లేదు మీటింగ్ పెట్టినట్టున్నారు. చూపెట్టాడు, చప్పుడు లేదు. చూపెట్టాడు, చప్పుడు లేదు. చూపెట్టాడు, చప్పుడు లేదు. పాటలు లేదు, సంగీతం లేదు, ప్రార్థన లేదు, చప్పట్లేదు, ఏమీ లేదు. ఆయన పని అయిపోయాడు, లోపల చచ్చిపోయి ఉంటారు అనుకున్నాడు. వాడు లోకంలో చచ్చిపోయారు. వాక్యంలో బతకటానికి, ఆత్మలో బతకటానికి, దేవుళ్ళలో బతకటానికి, ఉద్యోగంలో బతకటానికి, పెంతెకోస్తులో బతకటానికి, దేవుడి లోపలికి తేటానికి వాళ్ళు లోకంలో చచ్చిపోయారు. లోకంలో భయస్తులు, లోకంలో పిరికోళ్ళు, కానీ దేవుళ్ళో ధైర్యవంతులు. రాత్రి క్రీస్తు లోపల రావాడికి ఒకటే మాట చెప్తా, నువ్వు లోకంలో చస్తే ఆయన లోపలికి వస్తాడు. ఇక్కడ చావాలా, రెండోది ఆయన రావాలా. 10 రోజులైంది, అరుపులు లేవు, చప్పట్లేవు, భోజనం లేదు, మంచినీళ్ళు లేదు, ఆకలి లేదు, దాహం లేదు. 120 మంది ఉన్నా గొడవలు లేవు. మనకి 10 మందికే గొడవలు ఉంటాయి. ఏమైంది? ఒక్కటే ఆత్మ, ఒకటే ప్రార్థన, ఒకటే విశ్వాసం, ఒకటే బలము, ఒకటే వాక్యము, ఒకటే క్రీస్తు. ఎప్పుడైతే వారి లోపలికి క్రీస్తు అని ఒక ఆలోచన కలిగినదో వాళ్ళందరూ ఒకటైపోయారు. ఏక మనస్సు. దేవుడు రావాలంటే కావాల్సిన కుటుంబంలో, సంఘంలో ఏక మనస్సు. ఎప్పుడైతే ఏక మనస్సు వచ్చిందో దేవుడు వాళ్ళ మధ్యలోకి దిగి వస్తాడు. నిశ్చయంగా దిగి రావాలి. హ్యాస్ ఎన్ అబ్లిగేషన్ టు కమ్ డౌన్. నువ్వు ఒకే మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఒకే ఆత్మ సంఘం అంతా కలిగి ఉంటే తప్పక దిగి రావాల్సి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మేడగదిలో ఏం జరిగిందో తెలియదు. అపవాది ఓ రోజు మధ్యాహ్నం పూట 3 గంటల సమయంలో శృంగర దేవాలయం దగ్గర కూర్చొని ఒకరిని బాధ పెడుతున్నాడు. 38 ఏళ్ళ నుంచి వాడిని బాధ పెడుతున్నాడు. చాలా ఏళ్ళ నుంచి బాధపడుతున్నాడు. వాడు అక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు గబగబా వెళ్తున్నారు. ఒక యవనస్తుడు, ఒక వృద్ధుడు. వెళ్తుంటే అక్కడ ఒకడు చేయి చాపాడు. నాకేమో డబ్బులు ఇస్తావా అన్నాడు. నాకేమో డబ్బులు ఇస్తావా అన్నాడు. అపవాది పక్క నుంచి చూస్తున్నాడు. వీళ్ళు ఏం డబ్బులు అడుగుతున్నాడు, వీళ్ళు ఏం డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ముఖం చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటున్నాడు. పేతురు చూశాడు. చూసి, నా దగ్గర వెండి బంగారాలు లేవు, నా దగ్గర వెండి బంగారాలు లేవు. అయితే నా దగ్గర నీకు ఇవ్వడం 2 కాళ్ళు ఉన్నాయి. నీకు ఇవ్వడం 2 కాళ్ళు ఉన్నాయి. ఇస్తా, తీసుకుంటావా? ఈ కాళ్ళు నీకు ఇస్తా, నువ్వే కష్టపడి పని చేసుకో, నువ్వే డబ్బులు ఇంకోటికి ఇద్దు, కానీ నువ్వెవడు అడుక్కోవాల్సిన పని లేదు. అపవాదికి అర్థం కావట్లేదు. ఈ కాళ్ళు ఇస్తాను, కాళ్ళు ఎక్కడ ఉన్నాయి దగ్గర, ఈ కాళ్ళు ఇచ్చేస్తాను ఒకవేళ అంటున్నాడు. యేసుక్రీస్తు లేచి నిలబడు. సాతాను ఉలిక్కిపడ్డాడు. ఇదేంటిది, ఎక్కడి నుంచి కాకపడతా? ఆ పేరు పోయింది కదా, ఆ పేరు పోగొట్టా కదా, ఆ మనిషిని చంపేస్తా కదా, ఆ మనిషిని పాతి పెట్టా కదా, ఆ మనిషి ఇక్కడ లేడు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు అంటా ఉండగానే ఆ వ్యక్తి లేచాడు. కాళ్ళు ఇట్టి వణుకుతా ఉన్నాయి. నడుస్తా ఉన్నాడు. మీకు 1 నిమిషం అయిన తర్వాత ఆ వ్యక్తి నడవట్లేదండి. చాలా ఏళ్ళ నుంచి కాళ్ళు లేవేమో, ఒకేసారి కాళ్ళు వచ్చినాయేమో, యేసుక్రీస్తులో కాళ్ళు వచ్చినేమో. వాడు పరిగెత్తుకుంటా పోతే అపవాదికి భుజానికి ఎడ తగిలితే వాడు ఎగిరిపడ్డాడు. ఈ రాత్రి సాక్ష్యం కలిగిన నీవు కొట్టే మొదటి దెబ్బ అపవాదినే. ఎక్కడైతే వాక్యం తీసుకొచ్చారో, ఎక్కడైతే దేవుడు కార్యాలు జరిగినాయో, ఎక్కడైతే దేవుడు స్వస్థతలు జరిగినాయో, అక్కడ అపవాది చెంప మీద కొట్టినట్టు అవుతుంది. ఈ రాత్రి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు చేసే ప్రార్థన వాడిని చెంప మీద కొట్టడం కాదు, వాడు పరిగెత్తిచ్చేదిగా ఉండాలా. వాళ్ళని జీవితంలో పరిగెత్తించేదిగా ఉండాలా. నీ ఇంట్లోంచి పరిగెత్తించేదిగా ఉండాలా. నువ్వు వాక్యపక్షాన్ని నిలబడినప్పుడు దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. పేతురు వాక్యపక్షాన్ని నిలబడ్డాడు. యోహాను వాక్యపక్షాన్ని నిలబడ్డాడు. పౌలు వాక్యపక్షాన్ని నిలబడ్డాడు. నిజమైన క్రిస్మస్ అంటే నువ్వు వాక్యపక్షాన్ని నిలబెట్టమై ఉన్నది. నువ్వు వాక్యాన్ని ప్రకటించడమై ఉన్నది. సువార్త ప్రకటించడమై ఉన్నది. దేవుని దగ్గరికి ఆత్మలు తీసుకురావటమై ఉన్నది. ఇప్పుడు మేడగదిలోంచి 120 మంది క్రీస్తులు వచ్చారు. ఎంతమంది? వాడు అపోదనుకున్నాడు. ఒక్కడితోనే పడ్డా 3.5 సంవత్సరాలు. ఇప్పుడు 120 మంది వచ్చారు. ఇక నా సంగతి ఏంటంటున్నాడు. ఈ రాత్రి ఏమంటున్నా, మరి కాకినాడలో రావద్దా క్రీస్తులు? క్రీస్తులు అంటే అనేక మంది కాదు, ఒక్క క్రీస్తు ఆత్మే అందరిలోకి దిగిరాట. 120 మందిలోకి ఒకే ఆత్మ దిగి వచ్చింది. వారు ఒకే రకమైన కార్యాలు చేస్తున్నారు, ఒకే రకమైన మాటలు మాట్లాడుతున్నారు, ఒకే రకమైన ఆత్మను కలిగి ఉన్నారు, ఒకే రకమైన క్రీస్తుని ప్రకటిస్తున్నారు, ఒకే రకమైన సువార్తను ప్రకటిస్తున్నారు. ఏ ఒక్కరి సువార్తలో తేడా లేదు, ఏ ఒక్కరి బాప్తిజంలో తేడా లేదు, ఏ ఒక్కరి విశ్వాసంలో తేడా లేదు. కారణం ఏంటంటే వారిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఈ రాత్రి మనం ఒకటే ఆత్మను కలిగి ఉన్నదాం, ఒకటే విశ్వాసం కలిగి ఉన్నదాం, ఒకటే నిజమైన క్రీస్తు మాస్ని కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.